బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రిష్ ఈ సినిమా స్టోరీని ఏ విధంగా రాసుకున్నాడో, ఏంటో ఇయన్నీ పక్కన పెట్టేస్తే, అతను తప్పు చెప్పాడా, ఒప్పు చెప్పాడా ఇయన్నీ పక్కన పెట్టేస్తే, సినిమా చూస్తున్నంత సేపు రోమాలు నిక్కపొడుచుకొని ఉంటాయి. అసలు కెమెరామెన్ గొప్పతనం గురించి చెప్పాలిక్కడ. ఏ విధంగా చేశాడంటే, ప్రతి ఫ్రేమ్ చాలా నీట్‌గా చేశాడు. ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం కొన్ని సినిమాలు ఎక్కువ రోజులు తీసి ఎంతో కలెక్షన్‌లు వసూలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈ సినిమా కేవలం 89 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని మన ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరి గురించి. ఒకటి సాయి మాధవ్ బుర్రా, రెండోది చిరంతన్ భట్. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఒక్కొక్కటి తూటాల్లా పేలాయి. కత్తుల్లా దూసుకెళ్లాయి మనసుల్లోకి. ఒక డైలాగ్ ఉంటుందండి. వశిష్ఠదేవి శాతకర్ణికి బొట్టు పెడుతూ అంటుంది, నేను బొట్టు పెట్టింది నా భర్తకి కాదు, చరిత్రకి. ఆ ఒక్క మాటలో శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు సాయి మాధవ్ బుర్రా. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి డైలాగ్ పేలుతూనే ఉంది. దానిలో బాలేబాబు చెప్పాడు అంటే ఇక చెప్పనక్కర్లేదు. థియేటర్లు మొత్తం గోల 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 గోలతో నిండిపోయి ఉంటుంది. బాలయ్యబాబు అంటే మజాకా కాదు. చిరంతన్ భట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశాడు. గణశేఖర్ ఫోటోగ్రఫీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ద గ్రేట్ ఫోటోగ్రాఫర్. క్రిష్ చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది క్రిష్ కళ్ళల్లో నుంచి మన కళ్ళు పెద్దగా ఓపెన్ చేసి చూసేటట్టు చూపించాడు గణశేఖర్. హేమమాలిని గురించి మనందరికీ తెలుసు, ద లెజెండరీ. వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ డైరెక్టర్ చేసిన ప్రతిభ చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమా తెలుగు జాతి గర్వపడేలా ఉంటుంది. ఈ సినిమా చూడకపోతే మాత్రం మీరు చాలా మిస్ అయినట్టే. వెళ్ళండి, సినిమా చూడండి, ఆనందించండి. అప్పుడు తెలుగువారు ఎలా ఉన్నారో, అప్పుడు తెలుగు జాతి ఏ విధంగా ఉందో, ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనకి మనమే ఒకడు పైకెదుగుతుంటే వాణ్ణి లాగడం అన్నది ఇప్పటి రోజులలో బాగా జరిగిపోతుంది. వాడి మీద ఏడవడం అన్నది జరిగిపోతుంది. అప్పటి రోజుల్లో తెలుగు జాతి ఏ విధంగా ఉందో మనకి కళ్ళకు కట్టేటట్టుగా చూపించాడు దర్శకుడు క్రిష్. ఇది మన తెలుగు జాతి గర్వపడే సినిమా. మీరు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఒక బాలకృష్ణ కోసమో, ఒక క్రిష్ కోసమో, ఒక సాయి మాధవ్ బుర్రా కోసమో, ఒక గణశేఖర్ కోసమో, హేమమాలిని కోసమో, శ్రియ కోసమో ఈ సినిమాను మాత్రం చూడకండి. ఒక తెలుగు జాతి కోసం మీరు చూడండి. రాజమౌళి గారే ఈ సినిమాని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పారు. ఈ సినిమా గురించి నేను రివ్యూ చెప్పట్లేదు, రేటింగ్ చెప్పట్లేదు, ఏమీ చెప్పను దీని గురించి. మిమ్మల్ని చూడమని మాత్రమే చెప్తాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.